ఒక రోప్ పెడతాను, లేదా ఈ డివైడర్ల దగ్గర పెడుతుంటారు కదా ఈ ట్రాఫిక్ ఇబ్బందిగా పోగొట్టడం కోసం అని చెప్పేసి ఆ తోపుడు అట్లాంటి లైన్లో పెట్టండి, ఆ బ్యారికేడ్ దాని వెనకాల నుంచోమని చెప్పండి, గుడ్. అంతవరకు మధ్యలో నుంచి పోనీయండి, అయిపోద్ది. పని అయిపోతే అక్కడ వాళ్ళు అట్ట చేశారు, బీడీలు తాగి ఉమ్మూసారు, లేకపోతే కనుక సిగరెట్లు తాగుతారు, వాళ్ళు మందు దాగి కూడా వచ్చారు, ఇలాంటి దుర్మార్గులా అనేదో రాసుకొని ఇష్టం వచ్చినట్టు. కానీ రానీయం, కదలనీయం, తిరగనివ్వం, 100 మందే రావాలి, అందరూ పాస్పోర్ట్ తీసుకురావాలి, వీసా తీసుకురావాలి, విమానాలు పక్కన పెట్టి రావాలి, ఇట్లాంటి పిచ్చి షరతులు ఎందుకు? దాన్ని అమలు చేయలేదని చెప్పేసి అరెస్టులు కేసులు పెట్టుకోవడం ఎందుకు? దానికి ఆ జగన్ ఎంతగా మండించాడంటే, జగన్ టూర్ ఎంతగా మండించిందంటే 18 ప్రెస్ కాన్ఫరెన్స్ దాని తర్వాత జగన్ టూర్ అయ్యాక దగ్గరగా 200 ట్వీట్లు పెద్ద నాయకులు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ. రెండో రోజు కూడా ప్రెస్ మీట్లు పెట్టాల్సి వచ్చింది. పైగా కొన్ని వందల వీడియోలు చేయించారు యూట్యూబ్లో, అట్లా కొన్ని వేల పోస్టింగ్లు పెట్టించారు సోషల్ మీడియాలో. అంటే ఒక్క జగన్ టూర్ అంత కెలికేసింది, అంతగా వీళ్ళకి కోపం తెప్పించింది. ఎందుకని ఎన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టినా సరే అన్ని వేల మంది వస్తారా అంటే ఇటు రేపు పొద్దున ఉంటే మనకి డేంజరే. కాబట్టి జగన్ వస్తే విధ్వంసం అయిపోతుంది, నాశనం అయిపోతారు, జనం అందరూ బ్రతకలేరు.